హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే, నాకు ఒక కల వచ్చింది. ఏంటంట? నాకు రెండో పెళ్ళి అయినట్టు. మంచిదే కదా? ఏం మంచి? రెండో పెళ్ళి కూడా నీతోనేనే. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నిన్న మా దగ్గర బంధువులు ఒకరు చనిపోతే చూడడానికని వెళ్ళా. అక్కడ ఒక ముసలావిడ ఏమందో తెలుసా? దేవుడు మంచోళ్ళనే తీసుకుపోతాడు అని అంది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, దేవుడు మంచోళ్ళనే తీసుకుపోతే బతికున్న వాళ్ళు బద్మాషులనేనా? ఏంట్రా అంత మాట అనేసావు? దాని అర్థం అదే కదరా బాబు. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. అమ్మ, నేను నాన్న బండి మీద తీసుకుపోయాడు కదా, ఏమైనా కొన్నాడా? కొనడం మాట పక్కన పెడితే బండి మీద ఎప్పుడు మీ నాన్నతో బయటికి పోకూడదు. బండి మీద వెళ్ళేటప్పుడు ముందు కూర్చున్నోడు సంగతి పక్కన పెడితే వెనుకాన కూర్చున్నాడు పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ఎలా అంటే, ముందు కూర్చున్నోడు ఎన్ని మాటలు చెప్పినా అవి వినబడినా వినబడకపోయినా వినిపించినట్టు నటించాలి చూడు. అనుకుంటూ పోవాల్సిందే. అదేం కర్మరా బాబు. అబ్బాయికి అమ్మాయికి మధ్య సంభాషణ. ఇదిగో గుంట, ఐ లవ్ యూ. మొన్నే కదా నా వెనక పడనని మాటిచ్చాం. సవాలక్స్ అంటాం, అవన్నీ పాటిస్తామా ఏంటి? నీకు ఒక విషయం తెలియదేమో. ఏంటి? మా నాన్న పోలీస్. చెల్లి, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నీ వెనుక ఎవరైనా పడ్డారనుకో, వాళ్ళకి తోళ్ళు తీయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అందుకే నీకు కాపలాగా నేనున్నాను. అంతేనమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు. నాన్నగారిని అడిగానని చెప్పు. అలారా దారిలోనికి. భార్యాభర్తల మధ్య సంభాషణ. దేవుడా, ఇటువంటి మనిషిని నాకు భర్తగా ఇచ్చినావయ్యా. కోట్లు గుమ్మరించినా నాకు ఇటువంటి మనిషి దొరకడు. ఇప్పుడు ఏమైందా? షాపింగ్ పోదామంటే పైసలు లేవు, సినిమాకు పోదామంటే పైసలు లేవు, ఎవరైనా ఇంటికి వస్తే పైసలు లేవు. పోనీ నా బుద్ధి తక్కువై నీ జేబులో చేయపడితే పైసలు ఉండవు. పొద్దున్న 4 గంటలకు ఇంట్లో నుండి బయటకు పోతావు, రాత్రి 10 గంటలకు మళ్ళీ ఇంటికి వస్తావు. ఈ మధ్యలో నువ్వు చేసే రాచకార్యాలు ఏంటో నాకు అర్థం కావడం లేదు బావా. ఏమండి, మీ అమ్మ నేను ఒకేసారి పులిబోన్లో పడిపోతే ముందు మీరు ఎవరిని కాపాడుతారు? నేను పులిని కాపాడుతాను. మన దేశంలో పులుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అంట. రమ్యకి ఆటో అబ్బాయికి మధ్య సంభాషణ. హలో ఆటో అబ్బాయి, తొందరగా ఆటోది. ఎక్కడికి మేడం? చెడు మనసులు లేని ప్రదేశానికి, నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్ళండి. అయితే ఎక్కండి మేడం, శ్మశానానికి వెళ్దాం. అక్కడైతే చెడు మనసులు ఎవరు ఉండరు. 500 అవుతుంది, సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.